ప్రస్తుతం ఉన్న హాట్ ఇష్యూ ఏంటంటే మాధవిలత కాదు మార్వాడి లత అంటున్నారు. ఎందుకంటే ఆమె మార్వాడీలకు సపోర్ట్ చేస్తూ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఏదైతే ఒకటి నడుస్తున్నదో ఆమె మార్వాడీలకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మార్వాడి లత మాధవిలత కాకుండా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఆమె ఓన్ ఏంటి, ఆమె ఎక్కడ నెగిటివ్ ఎక్కడ, ఆమె ఏంటి? ఆమె మార్వడి లత ఏంది, మాధవి లత ఏంది? ఇవాళ గోషామైల్ ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో నేను నిమగ్నమై ఉన్నా. నా చుట్టుముట్టు నా మిత్రులు, నా అభిమానులంతా మార్వడీసు. వాళ్లకు నేను రక్షణగా ఉంటా. మార్వడీసి గో బ్యాక్ అన్నది అది వాళ్ళు ఎట్లా అంటే ఒకరి మీద దాడి జరిగింది, దాన్ని ఉద్దేశించే మాట్లాడతారు తప్ప దాన్ని అట్లా మాట్లాడితే ఈమె రెచ్చగొట్టిన మాటలు వాళ్ళను, ఆ వర్గాన్ని, అవతల వర్గాన్ని, ఆ అంశాన్ని తీసుకున్న వాళ్ళని మరింత రెచ్చగొట్టి ఈమె రాజకీయ పబ్బం గడుపుకోవడానికి. అసలు మార్వడీలు అంటేనే ఇక్కడ ఎట్లా అనంటే ఒకటి అరా ఏదన్నా విషయం అయ్యింది అని అంటే దాన్ని నేను కూడా ఖండిస్తా. కానీ మార్వడీలు అంటే ఇప్పుడు రాష్ట్రానికి వాళ్ళ యొక్క పాత్ర మనము హర్షించదగ్గది. ఎందుకనంటే వ్యాపారంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఈ రాష్ట్ర ఖజానాకి వాళ్ళు వాళ్ళ వంతు అంటే సింహభాగం రెవెన్యూ వాళ్ళ ద్వారా వస్తున్నది. మనం అందరము దాన్ని నమ్మవలసిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మార్వడీలతోని మాకేం పంచాయతీ లేదు. వాళ్ళని స్వాగతిస్తాం, వాళ్లకు అండగా నిలబడతాం, వాళ్లకు రక్షణగా ఉంటాం. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తిగత గొడవలు ఏవైతే ఉన్నాయో అది వ్యక్తిగత గొడవలుగానే చూడాలి, కానీ అది ఒక వర్గంకి అంటుపెట్టి దాన్ని ముడిపెట్టి ఆ వర్గాన్ని మళ్ళీ బహిష్కరించాలన్నది అది తప్పు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచి నాయకులు, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా మంచి నాయకులు. కాబట్టి ఆ నాయకులు ఏంది అని అంటే వాళ్ళ యొక్క నాయకత్వాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మీకు హైదరాబాద్లో మార్వాడీల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ వ్యాపారాలు కూడా చాలా బాగా ఉన్నాయి. వాళ్ళు జిఎస్టీ విధానంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో కానీ వాళ్ళు రాష్ట్రానికి చాలా సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళని రక్షించుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకు వ్యక్తిగతంగా వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే అంతవరకే మనము వాళ్ళను నిందించాలి తప్ప మొత్తం వాళ్ళ వర్గాన్ని నిందించడం తప్పది.